హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈరోజు అందరికీ ఇష్టమైన మసాలా దోశ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. ఫస్ట్ మనం దోశ బ్యాటర్ తయారు చేసుకుంటాం కదా. నార్మల్గా మనం ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రైస్ అవి వేసి పిండి అది పట్టుకుంటాం కదా. అలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇది కర్రీ కోసం ఒక పాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఈ పోపు అంతా కూడా ఫ్రై అవ్వగానే మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు ఆనియన్ వేసుకున్నాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ అయితే పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నానండి. మనం కారం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇవైతే కొంచెం సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తొందరగా మనం సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే ఆనియన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేసి చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట. మసాలా దోశ ఎప్పుడైనా సరే మనం హోటల్లో అలా ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా వరకు కొంచెం వెయిట్ చేయిస్తారనమాట. అంటే ఎక్కువ మంది మసాలా దోశలు అవి ప్రిపేర్ చేయమని అడగరు కాబట్టి ఆలు అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. తొందరగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసిన ఆనియన్ ఇవన్నీ వేసి ఆలు అవి ఆ స్టఫ్ అయితే పెట్టేసి ఇస్తారనమాట. అందుకే కొంచెం మసాలా దోశ అలా చెప్పినప్పుడు వెయిట్ చేస్తారు. అవి కూడా వాళ్ళు ఎక్కువ మంటతో చేస్తారనమాట. మంట అది ఎక్కువ పెట్టేసి అలాంటప్పుడు మనకి కొంచెం ఆనియన్ ఏంటంటే పచ్చిగా తగులుతూ ఉంటాయన్నమాట. ఎలాగో ఆనియన్ దోశ మనకి వేసినప్పుడు ఆ ప్రతి బైట్లో కూడా ఆనియన్ వస్తుంది కాబట్టి మనకి మంచిగానే అనిపిస్తుంది అనమాట. ఆనియన్ ఫ్రై అయ్యాక ఆలు, టమాటా, పచ్చి బఠానీ, కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొంచెం మీరు ధనియాల పౌడర్ వేసేసి కర్రీని వాటర్ లేకుండా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం వాటర్ లేకుండా డ్రై కర్రీ లాగా చేసుకోవాలి. తర్వాత దోశ పోసేసుకొని దోశని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా మనం తయారు చేసుకున్న ఆలు స్టఫ్ అయితే మధ్య భాగంలో పెట్టుకోవాలి. దోశ అంతా స్ప్రెడ్ చేయకూడదు. మనం పోసాక ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అట్ల కాడతోటి ఇలా చేసుకోవటం వలన ఏంటంటే మొత్తం కూడా దోశ అంతా పడుతుంది. ఒకేసారి మనం దోశ అంతా పూసామనుకోండి స్టఫింగ్ బయటకు వస్తుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న దోశల్ని ఇలా రెడీ చేసేసుకొని చట్నీతోటి సర్వ్ చేసేసుకోవటమే. ఇలా మనం దోశ పిండి ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మసాలా దోశ అయితే ఈజీగా ఆలూ కర్రీ తయారు చేసుకొని ఈ విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. తర్వాత నేను మొన్న తిరుమల వెళ్ళినప్పుడు ఆప్కోలో డ్రెస్సెస్ తీసుకున్నాను. మెటీరియల్స్ అన్నా కదండి, అవి చూయించటం నాకు రోజు అయితే కుదరట్లేదు. సరే ఈరోజు ఎలాగో చూయిద్దాము, వంటది అయిపోగానే ఇలా చూయిస్తున్నానండి. ఇవి వచ్చేసి లుంగీ అనమాట. అంటే పంచె అంటారు కదా, పూజల్లో అలా కట్టుకోవటానికి. ఇది చేనేతదనమాట. ఇవి వచ్చేసి పోచంపల్లి టైప్ క్లాత్ అనమాట. పోచంపల్లి డిజైన్ వస్తుంది కదా, అలా వస్తుంది. ఇది కూడా మెటీరియల్ అనమాట. 2.5 మీటర్ తీసుకున్నాను డ్రెస్సెస్ అలా స్టిచ్ చేసుకుందామని. ఇవి వచ్చి కలంకారీ డిజైన్, ప్యూర్ కాటన్ అండి. కలంకారీ. ఇవి బ్రాంచెస్ మీద బర్డ్స్ అలా కూర్చున్నట్లు ఉందన్నమాట. ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నా. మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. క్లాత్ అయితే స్మూత్గా ఉంది. మనం లైనింగ్ అది వేసి స్టిచ్ చేయించుకున్నామంటే డైలీ యూస్ చేసుకోవటానికి చాలా కంఫర్ట్గా ఉంటాయన్నమాట ఈ డ్రెస్సెస్. కానీ నేను ఆల్రెడీ వాడి ఉన్నాను. ఆ కింద కలర్ ఉంది కదా, బ్లూ కలర్, ఎలిఫెంట్స్, బుద్ధా ఫేసెస్ వచ్చేట్లుగా లాంగ్ బ్యాక్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ స్టిచ్చింగ్ చేయించుకుని వాడుకున్నాను. చాలా బాగుంది. చాలా లైఫ్ కూడా వచ్చిందనమాట. స్టిచ్చింగ్ చేయించాక డైలీ వాడుకోవటానికి చాలా కంఫర్ట్ అనిపించేది. తర్వాత ఈ మధ్య చూసినా కూడా తక్కువ, అంటే ఇంత లెంతీ పీసెస్ అవి నాకు దొరకలేదండి మేము ఉండే దగ్గర ఏరియాలో. చూసారు కదా, పన్నా కూడా చాలా బాగుందనమాట. పెద్ద పన్నా, మనకి పెద్ద డ్రెస్ కూడా లాంగ్గా వస్తుంది. నా సైజ్కి అది నాకైతే
లాంగ్గా డ్రెస్ అయితే వస్తుందండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుందామనేసి ఇలా తీసుకున్నాను. వాళ్ళు ఎంత మీటర్లు కావాలన్నా కూడా ఇస్తారండి మనకి. క్లాత్ అనేది ఎన్ని మీటర్లైనా మనకి క్లాత్ నచ్చి శారీగా కన్వర్ట్ చేసుకుందాము, లెహంగా ఓనీగా కన్వర్ట్ చేసుకుందాము, ఫ్రాక్ టైప్లో చేసుకుందామన్నా కూడా మీరు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు పర్చేస్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ ఇవ్వండి, ఈరోజు షేర్ చేసుకుందామని చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.